యూకేలో ఉన్న ఇమిగ్రేషన్స్ వాళ్ళు సడన్గా రైడ్స్ చేసి టెన్షన్స్కి గురి చేస్తుంటారు. కానీ మన ఇండియన్ స్టూడెంట్ యూకే ఇమిగ్రేషన్ వాళ్ళ మీదనే కేసు వేసి గెలిచాడు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చెప్తాను. హర్యానా స్టేట్ కురుక్షేత్ర డిస్ట్రిక్ట్ నుండి ఒక అతను యూకేకి స్టూడెంట్ వీసా మీద వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఒక ఆఫ్లైన్ స్టోర్లో జాబ్ చేస్తున్నాడు. ఒకరోజు అనుకోకుండా యూకే ఇమిగ్రేషన్ వాళ్ళు సడన్గా రైడ్ చేశారు. అతనికి ఇచ్చిన 20 hours లిమిట్ కంటే ఎక్కువగా వర్క్ చేస్తున్నాడని వాళ్ళకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్తోని అతని వీసాని రిజెక్ట్ చేసి డిటెన్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. ఈ డిటెన్షన్ సెంటర్ ఏంటి అంటే, ఇలాంటి వీసాలని రిజెక్ట్ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఎవరెవరు ఏ కంట్రీ వాళ్ళైతే వాళ్ళని వాళ్ళ కంట్రీకి పంపించడం జరుగుతుంటుంది. సో ఇతని డిటెన్షన్ సెంటర్కి తీసుకెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో అతను 20 hours కంటే ఎక్కువ వర్క్ చేయలేదని తెలిసింది. సో దాని తర్వాత అతని యొక్క స్టూడెంట్ వీసాని మళ్ళీ రీయాక్టివేట్ చేసి అతన్ని రిలీజ్ చేశారు. దీనికి 27 days టైం పట్టింది. ఈ 27 days అతను వాళ్ళ డిటెన్షన్ సెంటర్లోనే ఉన్నాడు. అతను బయటకు వచ్చిన తర్వాత ఒక సోలిసిటర్ని పట్టుకొని ఇమిగ్రేషన్ వాళ్ళ మీద కేసు వేశాడు. నేను నా 20 hours పర్మిట్లోనే వర్క్ చేశాను, అలాగే ఒకవేళ వీసా రిజెక్ట్ చేస్తే 60 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఆ 60 days గ్రేస్ పీరియడ్ కూడా నాకు ఇవ్వలేదు. అండ్ ఈ 27 days నేను డిటెన్షన్ సెంటర్లో ఉన్నాను. మానసికంగా శారీరకంగా నేను చాలా భయపడిపోయాను. నా చదువు నా లైఫ్ ఏమవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను మెంటల్గా చాలా వీక్ అయ్యాను అని కోర్టులో చెప్పుకున్నాడు. స్టూడెంట్ సైడ్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉండడం వల్ల హోమ్ ఆఫీస్ వాళ్ళు 17,500 ఇస్తామని సెటిల్మెంట్కి వచ్చారు. కానీ ఈ స్టూడెంట్ తరపున లాయర్ ఒప్పుకోలేదు. మాకు ఇది సరిపోదు, మాకు ఎక్కువ కావాలని వాళ్ళతోని డిబేట్ చేసిన తర్వాత ఫైనల్గా 22,500 poundsకి ఫైనల్ సెటిల్మెంట్కి వచ్చారు. అలాగే స్టూడెంట్ తరపున ఉన్న సోలిసిటర్కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ మొత్తం హోమ్ ఆఫీస్ వాళ్ళు పే చేసేటట్టుగా ఫైనల్ సెటిల్మెంట్కి అయితే వచ్చారు.